తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి 26కు సంబంధించినటువంటి మండలం ఐతంపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో లావణ్యకు సంబంధించినటువంటి కుటుంబంపై కక్ష కట్టి ప్రధానంగా ఆ ఇంటిని కూడా కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బృందం కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీలు వరద కళ్యాణానికి కలపరాధ రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? పూర్తిగా జెండా పట్టుకోవాలి, లేదంటే కండువా వేసుకోవాలి, వేసుకుంటేనే మిమ్మల్ని ఆల్రెడీ మరణిస్తాము, లేకుంటే ఇల్లు సైతం కూల్చేస్తామనే రీతిలో కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఏ విధంగా చూస్తారు తణుకు నియోజకవర్గం ఈ పరిస్థితుల్ని? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి అండి. ఇక్కడ ఐతంపూడి పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ గారు, తాజా మాజీ సర్పంచ్ అయిన లావణ్య గారి ఇంటిని దారుణంగా ఎమ్మెల్యే అయిన రాధాకృష్ణ గారు అతని అనుచరులు కలిసి ఏ విధంగా కూల్చేశారో చూసాం. ఆవిడ ఇల్లుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఇంకో 3 ఇల్లు కలిపి మొత్తం 4 ఇల్లుని దారుణంగా అర్ధరాత్రి వచ్చి కూల్చేయడం జరిగింది. వీళ్ళు చేసిన పాపం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉండడం. ఎన్నో ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సపోర్టర్స్, వీళ్ళు జగనన్న సైనికులుగా ఉండి జగనన్న కోసం వీళ్ళు నిలబడి ఉండడం వీళ్ళు చేసిన పాపంగా ఈరోజు నిలుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఇంత దారుణమైన రాక్షస పాలన మనం ఎప్పుడూ చూడం. ఇంత నిరంకుశత్వమా? గతంలో హిట్లర్, గడాఫీల నిరంకుశ పాలన గురించి వినేవాళ్ళం, దాన్ని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంతకంటే భయంకరమైన పాలన వీళ్ళు చేస్తూ ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అసలు కూటమి పాలన లేదా కూల్చివేతల పాలన అర్థం కాని పరిస్థితి. నిజం చెప్పాలంటే వీళ్ళు గొప్పలు చెప్తూ ఉంటారు, డబుల్ ఇంజన్ సర్కార్ అనేసి, కానీ ఇది బుల్డోజర్ సర్కార్ అని అర్థమవుతుంది. 4 బుల్డోజర్స్ పెట్టి అర్ధరాత్రి వచ్చి రెవెన్యూ సంబంధించిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి, R&B డిపార్ట్మెంట్కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళందరూ వచ్చి సడన్గా వచ్చి కూల్చేయడం జరిగింది. అసలు ఈ కుటుంబం, ఈ సర్పంచ్ అయిన లావణ్య గారి కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. 15 ఏళ్ళుగా సర్పంచ్గా ఆ కుటుంబం నుంచే ఉండే పరిస్థితి కూడా చూసాము. అలాగే తీసుకుంటే ఈ కుటుంబం ఈ గ్రామానికి 80 మంది పేదలకు ఇల్లు కట్టించడం కోసం తమ సొంత డబ్బులు 11 లక్షలు ఇచ్చిన చారిటీ, అంత ఉదార స్వభావం కలిగిన వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్డుని ఆక్రమించేశారు అని చెప్పి వీళ్ళు అక్రమంగా కేసు పెట్టి వీళ్ళని ఈ విధంగా బుల్డోజర్ పెట్టి కూల్చేశారు. ఈ రోడ్డు వేసిందే ఈ అమ్మ సర్పంచ్గా ఉన్న టైంలో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో మంజూరు చేయించి ఈ రోడ్డు కోసం ప్రయత్నించిన పరిస్థితి. అంటే ఆవిడే రోడ్డు వేసి ఆవిడెందుకు దాని మీద ఆక్రమణ చేస్తారు? ఈ ఇల్లు కూడా 50 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఇది 4వసారి. అప్పుడు కనిపించలేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత స్ట్రాంగ్ మద్దతుదారులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వీళ్ళకి అణిచివేత ధోరణిగా వ్యవహరిస్తారా? ఇలా భయపెడతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమేనా? అర్ధరాత్రి అంట తీసుకుంటే వాళ్ళు తమ వాల్యుబుల్ వస్తువులు తీసుకుంటామని కూడా అడిగితే అవకాశం ఇవ్వకుండా లక్షలు ఖర్చు పెట్టి కట్టించిన ఈ ఇళ్ళనేమో కూల్చేశారు. అది సరిపోదన్నట్టు చూడండి, ఎదురుగా వీళ్ళకి హేళన చేస్తూ ఏ విధంగా ఫ్లెక్సీలు వేయించారు. ఒక మహిళా సర్పంచ్ అని కూడా వీళ్ళకి జాలి దయ లేకుండా ఏ విధంగా వ్యవహరించారో మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఎంత దిగజారిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే చాలు, వాళ్ళకి ఏ విధంగా అల్లరి పెట్టాలి అన్ని రకాలుగా అల్లరి పెడదాము అని చూస్తూ ఉన్నారు. ఇది సమంజసమేనా? అది కాకుండా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోమని చెప్పడంతో ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ పొలంకి ఇబ్బంది పెట్టారు, తర్వాత ఇంటి ముందు నిబంధనలకి విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్స్ వేశారు. వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు మరింత కక్షపూరితంగా వ్యవహరించి రోడ్ అలైన్మెంట్ మార్చి వీళ్ళ ఇంటి వైపు తిప్పేసి ఇప్పుడేమో రోడ్డు వెడల్పు అని చెప్పి కూల్చివేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారని చెప్పి రాత్రి వచ్చేసి వీళ్ళు కూల్చేయడం జరిగింది. కానీ ఒకటే నేను తెలుగుదేశం పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికైనా చెప్తూ ఉన్నాను, కాలం ఎప్పుడూ ఒకలాగుండదు, కాలం మారుతూ ఉంటుంది, అధికారం కూడా మారుతూ ఉంటుంది, మా టైం కూడా మాకు వస్తూ ఉంటుంది. ఇలాంటి కక్షపూరిత ధోరణులతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మీ అందరికి కూడా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారు రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చాక మీరు ఆంధ్రాలోనే కాదు అమెరికాలో ఉన్నా కూడా తీసుకొచ్చి మీకు చట్టం ముందు నిలబెడతామనే విషయం గుర్తుంచుకోండి. అలాగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని
అలాగే ఈ కక్షపూరిత ధోరణులకి సపోర్ట్ చేస్తున్న అధికారులకు కూడా, సపోర్ట్ చేస్తున్న మిగతా నాయకులకు కూడా ఒకటే చెప్తూ ఉన్నాము. మా జగనన్న 2.0 పాలనలో మీరు ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెడతామనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని కూడా వీళ్ళు రాజకీయ కక్ష సాధింపులతో వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఉండే పరిస్థితి మనం చూసాము. వాళ్ళ అబ్బాయి అయిన కారుమూరి సునీల్ గారిని కూడా అరెస్ట్ చేసి ఎంత దారుణంగా అక్రమ కేసులు పెట్టారో చూసాము. కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు, మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరవేయబోతూ ఉన్నారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే దీనికి వడ్డీతో సహా మేము చెల్లిస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఏ విధంగా చూస్తారు? వాళ్ళే కూల్చేస్తారు, మళ్ళీ ఎదురుగుండా వాళ్ళే రివర్స్లో రెచ్చగొట్టేలాగా ఫ్లెక్సీలు కడతారు. ఏం చూస్తారు ఈ చర్యలను? ఈరోజు మేము ఇక్కడ ఐతంపూడి గ్రామానికి వచ్చాము. ఇక్కడ సర్పంచ్, మాజీ సర్పంచ్ అయిన మహిళా సర్పంచ్ ఆవిడ లావణ్య వాళ్ళ ఇండ్లను ఇక్కడ కూల్చడం జరిగింది. ఇవన్నీ చూడండి, 4 ఇళ్ళను కూల్చేశారు. అసలు ఎంత దుర్మార్గమైన చర్య అని మనం తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు మనము ఈ ప్రభుత్వము ఇక్కడ వీళ్ళు పచ్చ కండువ కప్పుకుంటే రూల్స్ మారిపోతాయి. వాళ్ళు కానీ పచ్చకండువ కప్పుకొని రమ్మని పచ్చకండువ కానీ కప్పుకునేసి ఉంటే ఈ రూల్స్ అన్నీ ఏముండవు. ఈ ఫ్లెక్సీలు ఉండవు, సీసీ కెమెరా ఉండదు, ఈ కోర్టు ఆర్డర్స్ ఉండవు, ఏముండవు. ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఈరోజు వీళ్ళు కమిటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్లకు దశాబ్దాలుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడా కూడా పార్టీ మారము అనిన దానికి ఈరోజు వీళ్ళకి ఇంత శిక్ష. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది చూసుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ దారిన పోవాలని ఈ ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ ఏవైతే లావణ్య హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, అదేవిధంగా మన కారుమూరి నాగేశ్వరరావు అన్న ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, ఈ లావణ్య సర్పంచ్గా ఉన్న టైంలో తను ఏ విధంగా ఈ ఏరియాను, ఈ పంచాయతీని ఏ విధంగా డెవలప్ చేసింది అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ అమ్మాయి కానీ డెవలప్ చేయకుండా, అంటే ప్రతిసారి కూడా వీళ్ళ ఫ్యామిలీనే సపోర్ట్ చేస్తూ ఈరోజు సర్పంచ్గా కూడా ఇక్కడ ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారంటే ఈ ఫ్యామిలీకి ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది. సో అలాంటి ఫ్యామిలీని ఈరోజును రోడ్డున పడేయడం, ఈ విధంగా కూల్చడం నిజంగా ఇది నిజంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేది అసలు అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా ఒక మహిళా సర్పంచ్ అని కూడా, మహిళా మాజీ సర్పంచ్ అని కూడా అనుకోకుండా ఈరోజు ఆమె మీద ఈ రాజకీయ కక్ష సాధింపు ఏంటి అని నేను ఈరోజు అడుగుతున్నా. అదే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరున్నా కూడా వాళ్ళని కూడా ఈరోజు ఇక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితులు. ఈరోజు చూసుకుంటే మన ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏవిచ్చినా హామీలు ఇచ్చినారో దానిల మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లే. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి గట్టి నాయకులు ఉన్నారో వాళ్ళను ఏదో విధంగా దెబ్బతీయాలి. వాళ్ళ మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అదేవిధంగా ఆస్తులు ధ్వంసం చేయడం, ఈ విధంగా వాళ్ళు ఆ కక్ష సాధింపుల్లోనే ముందుకెళ్తున్నారు. కానీ ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపరచాలని కొంచెం కూడా ఆలోచన చేయని ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే వచ్చేది 2029లో మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తాడు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు అన్ననే ఎమ్మెల్యేగా గెలుస్తారు. అప్పుడు చూపిస్తారు అసలైన సినిమా ఏందనేది ఇక్కడ ఉన్న నాయకులకు కానీ, ఇప్పుడు పనిచేసిన అధికారులకు కానీ అందరికి కూడా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ కక్షలకు పోలీస్ స్టాప్ పెట్టాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. పార్టీ మారినందుకని ఎలాంటి జరుగుతుంది? మేము ముందు నుంచి కూడా కారుమూరి నాగేశ్వరరావు గారి తరపునే మేము వ్యవహరిస్తున్నామండి గత 15 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత ఆయన నెగ్గిన తర్వాత వెళ్ళి కలలేదు. ముందు ఈయన నెగ్గినప్పుడు అవునండి ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలలేదు అని, ఈయనేమో నెగ్గినప్పుడు ఆ పార్టీలో చేరలేదని ఇలా కక్షపూర్తిగా పెట్టుకుని
మేము ఊరికి ఎంతో అభివృద్ధి చేస్తున్నామండి. కాన్మూరి నాగేశ్వరరావు గారు ఏవైతే నిధులు ఇచ్చారో వాటిని ఉపయోగించి మేము అభివృద్ధి చేస్తున్నామండి. అలానే ఇంకా అవసరమైతే మా సొంత నిధులు కూడా వేస్ట్ చేస్తున్నామండి. అయినా సరే వీళ్ళు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇక్కడేమో బ్యానర్లు పెట్టి పోలీసులను కాపలా పెట్టి సీసీ కెమెరాలు పెట్టి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారండి. అవునండి, అవునండి. అయితే నాకు మాత్రం మా వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము మాత్రం ఈ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని వదలమండి. కాన్మూరి నాగేశ్వరరావు గారిని వదిలే ప్రసక్తే లేదండి. పూర్తిలో కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఐతంపూడికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబం ఎవరైతే ఉన్నారో వీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్న ఉండటం, మరోవైపు ఉన్నటువంటి పార్టీ కండవా మార్చుకోవడం, మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలోకి వెళ్ళడానికి ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. పురుషాలు ఇల్లు కూల్చడమే కాకుండా ఏకంగా రెచ్చగొట్టే విధంగా కూడా ఎదురుకుండా ఫ్లెక్సీలు కట్టి చర్యలు పాల్పడుతున్నారు. ఈ చర్యలను కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీలు కూడా స్పష్టం చేస్తున్నారు. 2.0లో రానున్న చూసే కనుక 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఇక్కడంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారో వారికి కూడా భారీ మూల్యం చెల్లించి ఒక తప్పదని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. సురేష్తో రాజు, సాక్షి, తణుకు నియోజకవర్గం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.